హలో అండి. ఈరోజైతే మీషో క్లబ్ గురించి అయితే పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తానండి. అసలు మీషో అంటే ఏంటి, మీషో క్లబ్ అంటే ఏంటి, అందులో ఎలా జాయిన్ అవ్వాలి, మీషో క్లబ్ ఎలా క్రియేట్ చేయాలి, మనం దాని నుండి ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి, అసలు ప్రొడక్ట్ ఎలా మనం తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ ఎలా పెట్టాలి, మొత్తం డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అసలు మీషో క్లబ్ అంటే ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలి, మీషో క్లబ్ నుండి మనకి ఎలా అమౌంట్ వస్తుంది, మొత్తం అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకైతే మీషో యాప్ అనేది ఉంటుంది కదా, మీషో యాప్ అనేది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీషో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని దగ్గర అయితే పైన మనకు మన లోగో దగ్గర మీషో క్లబ్ హాల్ అనేది అయితే ఒకటి వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనమైతే మీషో క్లబ్ హాల్ అనేది మీషో క్లబ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చండి. ఇది క్రియేట్ చేయడానికి ముందైతే మీ అందరికీ ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్, ఫేస్బుక్ ఇలా అయితే ఉండాలండి. ఇవి ఉంటేనే మనము మీషోలో తీసుకునే రివ్యూ ఇచ్చైతే ఇందులో అప్లోడ్ చేసుకుంటే మనకు అమౌంట్ అనేది వస్తుంది. అసలు ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, అసలు ఏంటి అనేది మొత్తం డీటెయిల్ అయితే చెప్తానండి. ఇప్పుడు మీషో క్లబ్ అనేది మీషోలో కొంతమందికి, మీషో యాప్లో కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించట్లేదు. అలా కనిపించని వాళ్ళు ఏం చేయండి అంటే ఇన్స్టాగ్రామ్లో మాత్రం మీషో క్లబ్ అనేది టైపింగ్ చేస్తే మనకు అక్కడ మీషో క్లబ్ అనేది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ పేజ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు ఒక లింక్ అయితే ఉంటుంది, జాయిన్ లింక్ అనేది అయితే ఉంటుంది. దాన్ని టచ్ చేసిరంటే డైరెక్ట్గా అందులో అయితే జాయిన్ అయిపోవచ్చు అండి. ఇంకా అందులో జాయిన్ అయిన తర్వాత మనమైతే పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనమైతే జ్యువెలరీ కానీ, డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలండి. ఫస్ట్ మన అమౌంట్ పెట్టి మన డబ్బులు పెట్టి మనమైతే ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత అది ప్రొడక్ట్ వచ్చిన తర్వాత రివ్యూ ఇవ్వాలి. అసలు ఎలా అవుతుంది, బాగుందా బాగాలేదా అనేది రివ్యూ ఇవ్వాలి. రివ్యూ ఇచ్చేసి మళ్ళీ మనం రిటర్న్ పెట్టేసేయాలి. రిటర్న్ పెట్టేసినామంటే రిటర్న్ తీసుకుపోయినా ఒక 5 to 10 minutesలో మనకైతే మన అమౌంట్ మనకైతే మన అకౌంట్లో అయితే పడిపోతుందండి. అమౌంట్ పడుతుందా లేదా అనే అసలు భయమే అవసరం లేదు. 5 to 10 minutesలో అయితే మనకైతే వితిన్ హాఫ్ అన్ అవర్లో మన అకౌంట్లో అయితే అమౌంట్ పడిపోతుంది. ఇంకా మీరైతే తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రివ్యూ ఇచ్చిన వీడియో ఉంటుంది కదా, ఆ రివ్యూ ఇచ్చిన వీడియోని ఇన్స్టాలో కానీ, ఎఫ్బీలో కానీ, యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకుంటే మనకు దానివల్ల సబ్స్క్రైబర్స్ వస్తారు, ప్లస్ అక్కడ కూడా మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా మనకైతే అమౌంట్ వస్తుంది. ఆ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇచ్చిన లింక్ ద్వారా ఎవరైనా కొనుక్కున్నారంటే మనకు మీషో కూడా కమిషన్ ఇస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మీషోలో తీసుకున్న వాళ్ళందరూ రిటర్న్ పెట్టకుండా ఉంటే రిటర్న్ పెట్టిన వాటికి ఫుల్ అమౌంట్ అయితే మనకు కమిషన్ వస్తుందండి. రిటర్న్ పెడితే మాత్రం మనకు కమిషన్ అయితే తగ్గిపోతుంది. మీరు అనుకోవచ్చు అంటే రిటర్న్ పెట్టిరు కదా మాకు కమిషన్ వస్తుందా రాదా అనే డౌట్స్ కూడా ఉంటాయి. అందుకోసమే చెప్తున్నా, రిటర్న్ అయితే పెట్టద్దండి. మన లింక్ ద్వారా తీసుకున్న వాళ్ళు రిటర్న్ పెట్టకుండా ఉన్న వాటికి మాత్రమే క్యాలిక్యులేటర్ చేసుకొని మీషో అయితే మనకు ఖచ్చితంగా అమౌంట్ అయితే ఇస్తుంది. ఇది మాత్రం ఎలాంటి ఫేక్ అయితే ఉండదండి. మీషోలో మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అయితే ఇస్తుంది. ఓకేనా. మనకు అలా అయితే మన పేమెంట్ మనకైతే వస్తుందని, మన కమిషన్ మనకు వస్తుంది. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే డైలీ ఎన్ని రివ్యూస్ ఇవ్వాలి, ఎన్ని పెట్టుకోవాలి అనేది కూడా డౌట్స్ ఉంటుంది. అది మన చాయిస్ అండి. డైలీ మనం ఒక 5 అయినా రివ్యూస్ ఇచ్చుకోవచ్చు, అది మన చాయిస్. కాకపోతే ఫస్ట్ అయితే మన డబ్బులతోనే మనమైతే అవి ఆర్డర్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ రిటర్న్ పెడితే మన అమౌంట్ మనకైతే వస్తుంది. మన డబ్బులు మన ఎక్కడికి పోవు. అలాగే కమిషన్ అయితే ఖచ్చితంగా 100% అయితే కమిషన్ వస్తుంది. ఇంకా అది మీషో క్రియేటివ్ క్లబ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇప్పుడైతే నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నేనైతే స్క్రీన్ రికార్డ్ అయితే చేసి చూపిస్తాను. ఓకే, మరి బాయ్ బాయ్. చూడండి, నేనైతే స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్నా. ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మీషో క్లబ్ అని అయితే టైపింగ్ అయితే చేయండి. టైపింగ్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ కిందికి వచ్చింది చూడండి. కిందికి వచ్చిందని నేనైతే ఓపెన్ చేస్తున్నా. దాన్ని ఓపెన్ చేస్తే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఫస్ట్ లింక్ అండి మీషో క్లబ్ లింక్. ఇక్కడ కంటిన్యూ అయితే నొక్కండి. కంటిన్యూ నొక్కిన తర్వాత ఇక్కడ మీరు క్యూఆర్ కోడా లేకపోతే లింకా లేదంటే డైరెక్ట్ డిఎం మెసేజా అనేది అయితే మీ ఆప్షన్. నేనైతే ఇంకొక ఫోన్లో అయితే క్రియేట్ చేసిన. ఇది జస్ట్ మీకు చూపించడం కోసం, మీకు క్లారిటీ కోసం అయితే నేను ఈ ఫోన్లో అయితే స్క్రీన్ రికార్డ్ చేసి అయితే చూపిస్తున్నా. మీరు ఇదంతా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా అయితే చాలామంది డబ్బులు అయితే ఎర్న్ చేస్తున్నారు. మీరు కూడా చేసేసుకోండి.